గురువా ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించాను, వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో పిఎఫ్ 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా ఏంటయ్యా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చెయ్యి, వెళ్ళు. నీలా ఇలా రా, ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు, ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కానివాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం, పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రి. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేపీఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. కేపీఆర్ అక్క చెప్పినట్టే వినడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కేపీఆర్ అక్క ఇచ్చిన ఇంట్లోనే నేను మా ఆయన ఉన్నాం. ఎంతో గొప్పగా బతకాలనుకున్న జీవితం దశ మారిపోవడం మొదలైంది. ఈ మందు తీసుకురండి. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. డబ్బులు ఇవ్వండి. 200 తగ్గుతున్నాయి.
డాక్టర్ ట్రిప్స్ ఎక్కించాలన్నారు. ఒక్కరోజు ఇక్కడే ఉన్నాయి, మేము చూసుకుంటాం. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి తర్వాత రండి. మర్చిపోకుండా వచ్చేటప్పుడు ఈ మెడిసిన్స్ కొనుక్కురండి. ధారిని చూస్తే ఎంత మాత్రం కొనలేం. ఇప్పుడేం చేద్దాం? నేను పనికి వెళ్తాను. రేపే ఆఖరి రోజు. రేషన్లో బియ్యం వస్తువులు కొనాలి. నేను వెళ్తాను నేలా. కవిత, నేను కూడా వస్తాను. నీకు రేషన్ అంగడి, నాకు మందుల అంగడి. మామూలు ఎక్కడయ్యా సార్? అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు? ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఏయ్, ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. సార్ డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని ముందే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాలినోళ్ళారా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం.